సార్ ప్రస్తుతం ఉన్న పరిపాలన ఎలా ఉందండి? సార్ జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. ఆయన అంటూ 175కి 175 నియోజకవర్గాలు పక్కా గెలుస్తారు. కుప్పంతో సహా. కుప్పంలో గత వైసీపీ 2 సార్లలో ఫస్ట్ సారి 47,000 మెజార్టీ వచ్చింది, మొన్న 30,000 వచ్చింది. ఈసారి అది కూడా ఉండదండి. కుప్పంతో పాటు స్క్రీన్షిప్ అన్ని పథకాలు ప్రతి ఇంటి కొంతనే మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నాం. వీళ్ళు ముగ్గురు కూటమి వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే అవకాశాలు ఉందంటారు. కూటమి లేదు, ఏమీ లేదండి. జనాలు వ్యతిరేకత ఉట్టు మాట తప్పితే జగన్ గారే గెలుస్తారండి. కుప్పంలో పక్కా గెలుస్తారండి. సో ఇప్పుడు ఈ పథకాల విషయంకి వస్తే ఏంటంటే బయట విమర్శలు ఎలా వస్తున్నాయంటే అన్ని అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు పేదలకు అందరికీ. వీళ్ళు ఇస్తాను అప్పులు చేస్తారు సార్. రేపు తెలుగుదేశం ఉన్నప్పుడు వస్తే అప్పులు చేసుకునే ఒకప్పుడు నిధేమని ఉంటుంది సార్. గవర్నమెంట్ నిధి అంటే ఏమైనా ఒకటే ఉంటుందండి. కేంద్రంకి లోబడి ఎవడైనా అప్పు వాడాలండి. అది దాటి చంద్రబాబు నాయుడు వచ్చినా సరే అది వాడడానికి అవదండి. తెలియక ఏదో చెప్తుంటారు అంతే. పేదరికాన్ని నిర్మూలిస్తారని చెప్తాను. నిర్మూలన జరిగిందంటారా? పేదరికం నిర్మూలన అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నిర్మూలన అవుతుందండి. అంతే తప్పితే తెలుగుదేశం గవర్నమెంట్లో అయితే అవదండి. సిద్ధం సభల్లోని జగన్మోహన్ రెడ్డి మీకు న్యాయం జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు. అది నిజంగా జరిగిందంటారా? సార్ ఇండియా మొత్తం మీద 29 స్టేట్లలో నా పరిపాలన బాగుంటే ఓటు అయ్యే ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అండి. సో జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంటారు నెక్స్ట్. అంతే సార్. పేదలకైతే ఉపయోగం ఉంటుందండి. సో వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందండి. మన కరోనా టైంలో మన 29 రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి, కానీ ఆంధ్రప్రదేశ్ కరోనా వల్ల ఎక్కడ ఇబ్బంది పడలేదండి. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి వస్తే 100% బాగుంటుంది. 100%, 100కి 100 అండి. సో ఓకే. పవన్ కళ్యాణ్ గారు భూస్థాపితం చేసేస్తాను అది ఎంతవరకు? ఏ స్థాపనం సార్? ఆయన పిఠాపురంలో గెలరు సార్. ఆయన ఎక్కడే నియోజకవర్గంలో తెలియక ఆల్రెడీ 2 నియోజకవర్గాలు మారి 3వ నియోజకవర్గంగా వెళ్ళారు సార్. అక్కడ కూడా ఆయన ఓటమి కన్ఫర్మ్ సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.